ఇక నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఉందని అన్నారు పైరెడ్డి రాజశేఖర రెడ్డి. రాయలసీమలో ప్రాజెక్టులు లేవని, గండికోట, వెలిగొండ ఇతర అన్ని రిజర్వాయర్ల కెపాసిటీ 100 టీఎంసీలు కూడా లేవని అన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు సీల్డ్ పేరుకుపోయి కెపాసిటీ తగ్గాయని అన్నారు పైరెడ్డి రాజశేఖర రెడ్డి. రిజర్వాయర్లు ముందు రాయలసీమకు ఉన్నటువంటి రిజర్వాయర్లు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు అన్నీ కలిపితే గోరకల్లు కావచ్చు, లేకపోతే గండికోట కావచ్చు, వెలుగోడు రిజర్వాయర్ కావచ్చు, అదే రకంగా మరి బ్రహ్మసాగరం కావచ్చు, గోరకల్లు కావచ్చు, ఈ అన్ని రిజర్వాయర్లన్నీ కూడా మైలవరము, గండికోట ఇవన్నీ కూడా అవుకు రిజర్వాయర్ కానీ అన్ని లెక్కలు వేస్తే వీటి కెపాసిటీ ఎంత అంటే 100 టీఎంసీలకు దాటడంలే 100. అదే రకంగా ఈ కృష్ణాను దీన్ని డిపెండ్ అయి ఉన్నటువంటి నెల్లూరులో 2 రిజర్వాయర్లు ఉన్నాయి, చాలా భారీ రిజర్వాయర్లు. ఒకటేమో సోమశిల, ఇంకొకటేమో కండలేరు. ఈ 2 కలిపితేనే 150 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి రిజర్వాయర్లు అవి. మాకున్న మొత్తం రిజర్వాయర్లు మహా అంటే 111 టీఎంసీలు, అవి కూడా సరిగా